ఎక్సైజ్ కార్యాలయంలో ముమైత్ ఖాన్ విచారణ ముగిసింది. 10 గంటలకు ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్న ముమైత్ ఖాన్ ను మహిళా అధికారులే ప్రశ్నించారు. దాదాపు 6.5 గంటల పాటు ముమైత్ ను సిట్ అధికారులు విచారించారు. ముఖ్యంగా కెల్విన్ తో పరిచయాల చుట్టూనే ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. ముంబై కేంద్రంగా చాలా కాలంగా పనిచేసిన ముమైత్ కు ముంబై డ్రగ్స్ మాఫియాకు సంబంధాలు ఉన్నాయా? అమ్మకాలు జరిపారా? కేవలం తీసుకున్నారా? పూరి చార్మిలతో ఎలా పరిచయమైంది? తెలుగు ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవారు? హైదరాబాద్ విడిచి ముంబై ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? పబ్బులకు వెళ్లే అలవాటు ఉందా? వారాంతాల్లో ఎక్కడ గడిపేవారు? నెలకోసారి జరిగే గోవా ఫెస్టివల్స్ లో ఏం తీసుకునేవారు? తరుణ్ నవదీపుల పబ్బులకు వెళ్లేవారా? కెల్విన్ తో ఎలా పరిచయం ఏర్పడింది అంటూ ఇలా పలు ప్రశ్నలతో ఆమెను సిట్ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేశారు. డ్రగ్స్ కేసులో ముమైత్ ఖాన్ విచారణ ముగిసింది. దాదాపు 6.5 గంటల పాటు ముమైత్ ను సిట్ అధికారులు విచారించారు. ఆమె ద్వారా కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. ముమైత్ విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, విచారణలో ముమైత్ ఎటువంటి సమాచారం ఇచ్చుండొచ్చు? ఆమె అధికారులకు పూర్తిగా సహకరించారని అనుకోవచ్చా? కేసులో చాలా స్పష్టంగా తెలిసింది. ముమైత్ ఖాన్ సంబంధించి కీలక సమాచారం రాబట్టినట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆమె ముందస్తు నుండి కూడా ఆమె వద్ద చాలా పక్కా సమాచారం ఉందనేది దర్యాప్తు అధికారులు భావిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఆమె ఒక ప్రైవేట్ షోలో పాల్గొన్నప్పటికీ ఆమె ఖచ్చితంగా దర్యాప్తుకు రావాల్సిందే అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టే ఈ క్రమంలో ఆమె ఆ షోలో మధ్యలోనే విచారణకు హాజరైంది. అంటే ఆమె ప్రాముఖ్యత ఎంతవరకు ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె దగ్గర చాలా స్పష్టమైన సమాచారం ఉంది. ఎందుకంటే ఈ కేసులో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన పూరి జగన్నాథ్ ఏ విధంగా అయితే కెల్విన్ కేసులో మొదటి విచారణకు హాజరయ్యాడో అదే విధంగా ముమైత్ ఖాన్ ఈ కేసులో విచారణకు హాజరు కావడం జరిగింది. కాబట్టి ఆమె దగ్గర చాలా పక్కా సమాచారం ఉందనేదే దర్యాప్తు అధికారుల వద్ద ఉన్న సమాచారం. అందులో భాగంగానే కెల్విన్ అరెస్టు తర్వాత వాళ్లకు లభించిన ఆధారాలు కానీ, వాట్సాప్ చాటింగ్లు కానీ, సెల్ఫీలు కానీ వీటన్నిటిలో ముమైత్ ఖాన్ కు సంబంధించి కీలక సమాచారం రాబట్టారు. ఆ కీలక సమాచారం ఆధారంగానే ఆమెకి ఎన్డీపీసీ యాక్ట్ సెక్షన్ 67 కింద నోటీసులు జారీ చేయడం, ఆమెను ఇవాళ విచారణకు హాజరు కామంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే అప్పటికే ఆమె ఒక ప్రైవేట్ షోలో పాల్గొని ఉండడం జరిగింది. అయినా సరే షో నుండి ఆమె విచారణకు ఇవాళ హాజరు కావడం జరిగింది. నిన్న రాత్రి 8 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంది. ఆ తర్వాత ఒక హోటల్ కు వెళ్లడం, హోటల్ నుండి నేరుగా ఆమె విచారణకు హాజరు కావడం జరిగింది. ఈ మధ్య సమయంలో కూడా ఎక్కడ కూడా ఆమె ఇతరులతోటి, ఆమె పేరెంట్స్ తోటి కానీ ఇతరులతో కానీ ఎవరితోటి మాట్లాడనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నేరుగా 9:40 సిట్ కార్యాలయానికి ముమైత్ ఖాన్ రావడం జరిగింది. ఆ తర్వాత 10 గంటలకు విచారణ ప్రారంభించారు. మధ్యలో 1 గంటకు ఆమెకు బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తిరిగి 2 గంటలకు విచారణ ప్రారంభమైంది. 5 గంటల వరకు కూడా విచారణ కొనసాగింది. ఈ రకంగా మొత్తం 6.5 గంటల పాటు ఆమెను విచారించడం జరిగింది. ఇందులో ప్రధానంగా పూరి జగన్నాథ్ తోటి ఏ విధంగా పరిచయం ఏర్పడింది? ఎందుకంటే ముమైత్ ఖాన్ బేసిక్ గా ముంబైకి సంబంధించిన ఆమె ఏ విధంగా పూరి జగన్నాథ్ తోటి పరిచయం ఏర్పడింది? ఆ పోకిరి సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి గల కారణాలేంటి? పూరి జగన్నాథ్ తోటి ఆ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ తోటి చాలా సన్నిహితంగా ఉండేది. అనేక సినిమాల్లో పూరి జగన్నాథ్ సంబంధించిన సినిమాల్లో కూడా నటించింది. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా అతని సినిమాలో నటించడానికి గల కారణాలకు సంబంధించి కూడా ఆరా తీయడం జరిగింది. అలాగే కెల్విన్, పూరి జగన్నాథ్, చార్మి, ముమైత్ ఖాన్ ఈ నలుగురు మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ మధ్య ఎలాంటి స్నేహం ఉంది, అలాగే దానికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్, ఈ మొత్తం వ్యవహారాల పైన పూర్తిగా అధికారులు సేకరించారు. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా దర్యాప్తు అధికారులు, సిట్కి సంబంధించిన ఇతర అధికారులతో పాటు మరొక దర్యాప్తు మహిళా అధికారుల బృందం కూడా ఉంది. వీళ్ళందరూ కూడా ఈ ముమైత్ ఖాన్ నుండి వివరాలు రాబట్టారు. అలాగే ఆమె సినిమా ఇండస్ట్రీకి రాకముందుకు ఆమె వ్యక్తిగత ఏ విధంగా ఉంది, ఆమె పర్సనల్ లైఫ్ ఏ విధంగా ఉంది, ఆమె ప్రొఫైల్ ఏంటి, ఏం చేస్తూ ఉండేది సినిమా ఇండస్ట్రీకి రాకముందుకు. అలాగే ఈ మధ్య కాలంలో కొన్ని నెలల పాటు ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉంది. పూరి జగన్నాథ్ తోటి కూడా ఆమెకు కొన్ని విభేదాలు వచ్చాయి, విడిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇద్దరి మధ్య స్నేహం కూడా చెడిపోయింది. ఈ క్రమంలో ఆమె ముంబైకి వెళ్ళడం, కొన్ని సినిమాల్లో ఆమె నటించే సమయంలో ముంబై నుండి హైదరాబాద్ కు తిరిగి రావడం, ఈ క్రమంలో కూడా కొంత డ్రగ్ మాఫియా తోటి ఆమె సంబంధాలు నేర్పిందనేది కూడా
అధికారుల వద్ద సమాచారం ఉంది. అందుకు సంబంధించి కాల్ డాటాని కూడా పూర్తి స్థాయిలో సేకరించారు. అందుకోసమే ఆమెను విచారణకు రావాలంటే కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక దాని తర్వాత విషయానికి వస్తే పూరి జగన్నాథ్ తో పాటు చార్మి, ముమైత్ ఖాన్ వీళ్ళ ముగ్గురు కాల్విన్ తోటి ఎక్కువగా సన్నిహితంగా ఉన్నారు. జ్యోతిలక్ష్మి సినిమా ఆడియో ఫంక్షన్ తర్వాత కూడా పెద్ద పార్టీ జరిగింది. ఆ పార్టీలో కాల్విన్ ఉన్నాడు. ఆమె ఇక్కడి నుండి నేరుగా బయలుదేరింది. ఆమె ఇవాళ రాత్రికి తిరిగి షోకి ఆమె పాల్గొంటున్న ప్రైవేట్ షోకి వెళ్ళనుంది. ఇందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. మరొక వైపు దర్యాప్తు అధికారుల బృందం కూడా ఆమె నుంచి చాలా కీలక సమాచారం రాబట్టారు. అయితే శాంపుల్స్ మాత్రం సేకరించలేదు. ఎందుకంటే హైకోర్టు ఆదేశాలు చార్మి తీసుకొని రావడం జరిగింది. తన అవసరం ఉంటేనే, అంటే తన ఆమోదం మేరకే శాంపుల్స్ సేకరించాలి తప్ప బలవంతంగా సేకరించవద్దు అంటూ కూడా ఆమె ఆదేశాలు తీసుకొని రావడం జరిగింది. కాబట్టి చార్మి నుండి ఎలాంటి ఆదేశాలు తీసుకొని రాలే, చార్మి ఆదేశాలు తీసుకొని వచ్చింది. కాబట్టి ఇప్పుడు ముమైత్ ఖాన్ వద్ద కూడా శాంపుల్స్ మాత్రం సేకరించలేదు. ఆమెని 6.5 గంటల పాటు మాత్రమే విచారించారు. అది కూడా కాల్విన్, పూరి జగన్నాథ్, చార్మిల మధ్య ఉన్న స్నేహితం ఏ విధంగా ఉండేది, కాల్విన్ తోటి పరిచయం ఏ విధంగా ఉండేది, ఈ రకంగా మొత్తం పూర్తి స్థాయిలో ఆమె నుండి సమాచారం రాబట్టారు. రేపు రవితేజ విచారణకు రాబోతుంది.